గాయస్ మనం ఇప్పుడు డీజే టిల్లు సాంగ్ రిలీజ్కి వచ్చాము. అందుకే ఎంత జనం ఉన్నారు. సో వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి, ఓకేనా? చూడండి. ఇంకో విషయం ఏంటంటే దీనిలో టికెట్ అంటే మనీ ఏం లేదు, ఫ్రీ పాసే. మన దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. శ్రేయ మీడియాస్లో సైట్లో మేము బుక్ చేసుకున్నాం. మోజులో ఒక అబ్బాయి చెప్పాడు, ఇట్లా సాంగ్ రిలీజ్ అదే ఈవెంట్ ఉంది డీజే టిల్లు అని. నేను వెంటనే ఫాస్ట్గా వచ్చేసాను. సో లక్కీగా బుక్ అయిపోయింది. చాలామంది ఉన్నారు, ఫ్రీ పాస్ కదా. సో అట్లా అందుకే ఇక చాలామంది నన్ను అడిగారు, మీరు యూట్యూబరా ఏంటి ఛానల్ ఇది చెప్పడం జరిగింది. సో వాళ్ళ కొంచెం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సో యాక్సెప్ట్ చేశాను. సో ఇది అన్ని విషయాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బౌన్సర్స్ ఏంటంటే వాళ్ళే తీసుకెళ్తారు. ఒక 1 అవర్ వెయిట్ చేయాలన్నారు. అప్పటికే చాలా క్రౌడ్ పెరిగిపోయింది. ఇట్లాంటి ఫంక్షన్స్కి, సెలబ్రిటీస్ ఇట్లాంటి ఈవెంట్స్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇట్లాంటి 1 అవర్ ముందే ఉండాలి. ఉంటే ఏంటంటే మనం ముందు కూర్చోవచ్చు, క్లారిటీ అనిపిస్తుంది. సో అట్లా నాకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇస్తాను, మెసేజ్ పెడతాను అందరికీ. సో అట్లా మ్యాక్సిమం ఫ్రీయే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే మనీ పే చేయాల్సింది, 200-500 అట్లా ఉంటుంది కొన్ని చోట్ల. సో ఇక నేనైతే పవర్ బ్యాంక్ రెడీ పెట్టుకున్నాను. వీళ్ళు ఎప్పుడు రమ్మంటారా, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. ఇది ఎక్కడంటే ఏమి మాల్లో ఉన్నది. సో టిల్లు 2 ఈ మనకి 29th నాడు రిలీజ్ కాబోతుంది. అసలు వీడియో మాత్రం అదిరిపోయింది. అసలు నేను ఆ నోట్తో చెప్పలేను, కానీ సూపర్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఉన్నదంతా. చాలామంది వచ్చింది. ఇంకా సబ్స్క్రైబర్స్ దీనిలో ఫాలో అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నది. సో ఒకళ్ళు ఇద్దరు యూట్యూబర్స్ నాకు అది కనిపించారు. దీంట్లో హీరోయిన్ అయితే చాలా బక్కగా ఉన్నది. అంత తెల్లగా ఏం లేదు, కానీ ఓకే పర్లేదు. మన టిల్లు అయితే సూపర్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడే అది వదిలేరు, ఏదో సినిమా పోయినట్టుగా రేంజ్ లాగా. బౌన్సర్స్ అయితే అది ఆపలేకపోయారు. నేనైతే ఊరుకుడే ఊరుకుడు. ఇంకో విషయం చెప్పాలంటే ఫస్ట్ 2 లైన్స్ అటు మీడియా వాళ్ళు, జర్నలిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ వాళ్ళు కూర్చొని ప్లేసు. సెలబ్రిటీస్ అయితే బ్యాక్ సైడ్ వచ్చారు వాళ్ళు అనుకోకుండా, ఎగ్జిట్ బ్యాక్ సైడ్. అది షాకింగ్ న్యూస్. అది బాగానే ఉంది. లైన్ తర్వాత ఆడియన్స్ అన్నమాట. సో
అక్కడ అది కష్టం దొరికింది. ఎందుకంటే ముందు అది చాలా కష్టం. ఎక్కడైనా ముందు వీళ్ళ అది సెలబ్రిటీస్, ఆర్టిస్టులు, జర్నలిస్ట్, ఇంకా గవర్నమెంట్స్ అంత ఉంటారు కాబట్టి మనకి పాదులు ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక అబ్బాయి వచ్చి డిజిటల్ భక్తుడు, ఇది డిజిటల్ మొత్తం బట్ట వేసుకొని చేసిండు. ఇక చాలా లేట్ అయిపోయింది. అందరూ ఈగర్లీ వెయిటింగ్ హీరో హీరోయిన్ కోసము. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏ సంగతి. అయితే మేము ఒక పోయేవారికి 6:30 వరకు అదే మేము అదే కూర్చున్నాము. అంటే మేము ముందే వచ్చినాము, ఒక 1 hour 2 hours ముందే వచ్చినాము. కాస్త ముందు కూర్చోవచ్చని ప్లాన్ అది. సో ఇక అందరూ నిండిపోయారు. ఇక కూర్చుందామన్నా సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. చాలామంది అది స్టాండింగే, అమ్మాయిలు అందరూ. ఇక చూసారు కదా ఈ సంగతి. ఇక ఇంకెవరో సైడ్ ఆర్టిస్టులు ఇంకా వాళ్ళు ఎవరో వచ్చారు, ఇంకెవరో జర వస్తూనే ఉన్నారు. ఇంకా అదే బ్యాక్ సైడ్ అది నిల్చునే వాళ్ళు ఉంటారు, కింద కూర్చే వాళ్ళు ఉన్నారు. నా గెస్ ప్రకారం అయితే అదే బ్యాక్ సైడే వస్తారు అని నేను అనుకున్నా. ఎందుకంటే అదికు ఆ ప్లేస్ ఖాళీ ఉంచారు అంటే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చాలా ఈవెంట్స్కి నేను పోతాను కాబట్టి నాకు తెలుసు. సో అప్పుడప్పుడు కొంచెం బ్యాక్ కూర్చున్నా బాగానే ఉంటుంది, చెప్పలేము. సో అది పరిస్థితి. ఇక నేను క్లారిటీ వీడియోస్ తీసాను మ్యాక్సిమము. వేరే ఫ్రెండ్ ద్వారా కూడా తీశాను వీడియోస్. చాలా బాగా వచ్చింది, నాట్ బ్యాడ్. ఇంకా యాంకర్ వచ్చేసింది. యాంకర్ ఆడుతూనే మొత్తం లొల్లి హడవిడి మామూలుగా లేదు. ఇక్కడ కనిపిస్తున్న అది డిజిటల్లో భక్తుడు భలే మాట్లాడుతుడు. అసలు స్కిప్ చేయొద్దు, మొత్తం అసలు ఫార్వర్డ్ చేయొద్దు. ప్రతి సీన్ సూపర్ ఉంటుంది. చాలా ఎనర్జీ ఉంటుంది అని అనుకుంటే సార్ సాంగ్ లాంచ్ కి కూడా ఇంతమంది నైస్. సో యాజ్ యూజువల్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, ఇంటరాక్షన్ అవుదాం. అండ్ లాస్ట్ టైం చాలా మంది అనుపమ గురించి అడిగినట్టున్నారు, రాధికాని చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఎస్, మీ ఎదురు చూపులు అన్నిటికీ ఆన్సర్ ఇంకొంచెం సేపట్లో రాబోతుంది. అప్పటి నుంచి అమ్మాయిలు నడుస్తుంటే ఎవరా దర్చింది దాని గురించి కూడా మాట్లాడదా. అండ్ అనుపమ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా డబుల్ చేయండి, పర్లేదు, తప్పేం లేదు. మా అమ్మాయిలు వస్తున్నప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చంపేస్తా లేదు. మైక్ మీ దగ్గరకు వస్తుంది. అండ్ అనుపమ ఫ్యాన్స్ చాలా మంది వచ్చారంటే ఇక్కడికి. స్టార్ బాయ్ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు? ఓకే, లవ్లీ, ఫెంటాస్టిక్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్ని చెప్పండి, అన్ని లైవ్ లో వెళ్తున్నాయి. కానీ బయట మాత్రం లాస్ట్ స్టార్ అయితే ఇవ్వకండి. ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ లో చాలా ఎక్కువ మాట్లాడేశాడు. తనకి కాకుండా మిగతా వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇద్దాం ప్లీజ్. ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తూ ఇదేంటో నా క్లాస్ కి తిరిగి వచ్చినట్టు ర్యాగింగ్ చేస్తున్నట్టు ఇలా ఉంది ఫీలింగ్ అంట. ప్లీజ్ దయచేసి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. నువ్వు వచ్చావు, నీ క్లాస్ లో వాళ్ళ ఆపర్చునిటీ లేదు. ప్లీజ్ మీరు కొంచెం నిల్చొని మాట్లాడితే కనిపిస్తారేమో ఎవరు మాట్లాడుతున్నారు తెలియదు కానీ. భయ్యా నిల్చో భయ్యా ప్లీజ్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. రాధిక అనుపమన వస్తారు కొంచెం సేపు గురించి చెప్పడానికి మైక్ తీసుకుంది. హలో, అనుపమ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు వెయిటింగో చెప్తే అప్పుడు అనుపమ వచ్చాక మాట్లాడుతాం. చెప్తాం I love you.
అభిమానే మేడం. సైడ్ క్యారెక్టర్లు మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్ గా చేసినప్పుడు మీ మీద ఇష్టంగా మారింది. ఇన్ని సినిమాలు మెయిన్ లీడ్ గా చేశారు, ఆ ఇష్టం ప్రేమగా మారకూడదా మేడం? అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ నిన్ను మాత్రం లవ్ చేయడం తప్పు కాదు మేడం. ఎందుకంటే ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో ఒక 4000 మందితో చదువు ఉంటారు, అందులో ఒక 3000 మంది పరిచయం ఉంటారు, అందులో ఒక 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో 20 మంది నువ్వు తప్పైన చేస్తాను. ఆ ధైర్యం చేసి ఒక 10 మంది ప్రొవైడ్ చేయడానికి వస్తే సారీ నేను అసలు ఇంకొక ఉండదు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను ఎక్కడ ఆపిస్తే నువ్వు చెప్తాను, ఇదంతా అదే ఒక్కసారి ఐ లవ్ చెప్తా. ఐ లవ్ యూ ఇంకొక సీన్ సిద్ధు గారి కోసం. అదే పార్ట్నర్స్ ఇక్కడ స్థలం ఉంది, అది మనది, మన సొంతం అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక చూస్తే ఊరు అందరి పేరు మీద ఉంది. అది ఏదో మీటింగ్ అంటే వచ్చాం. అన్న బిర్యానీ వేస్తారన్నా? ఆ పెద్ద నోట్లో పెద్ద మొక్క చెప్పని ఆల్రెడీ ట్రైలర్ లోంచి డైలాగులు చెప్పకన్నా కొత్త కొత్త డైలాగ్స్ తెలుసు. ఓకే ఓకే. ఇదిగో నేను రాధిక కాదు లిల్లీ, నువ్వు లిల్లీ వేమో కానీ నువ్వైతే రాధికావే. మీరందరూ రాధికా జాతికి చెందిన ఆడపడుచులు. మీరందరూ బయటకు వచ్చి పెనల్ స్పైస్ వేసుకొని చూస్తుంటారు. సిద్ధుగా తప్పకుండా ఎవరన్నారు ఎవరిని అమలేకాలు చేద్దామా అని. నేను లాస్ట్ టైం మీ సీనియర్ ని కలిసాను రాధిక, ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. సిద్ధు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక సిద్ధు రాధిక. నీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నీ డైలాగ్ కి నువ్వే అరుస్తావు చూడ. సిద్ధు అంటే నార్మల్ మీకు కాదు, ఒక కారణ జన్ముడు. కరెక్ట్, నువ్వు కూడా ఒక కారణ జన్ముడివే. నా క్వశ్చన్ ఏంటంటే ఏం చదివావు? డిగ్రీ అప్పుడు ఇలా చదివావు ఎగ్జామ్స్ కి? డైలాగ్ మాత్రం ఫుల్ పట్టి. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు ఈ డైలాగ్ కి? ప్రిపేర్ అయ్యలేదు మేడం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే నిజంగానే చప్పట్లు కొట్టాలి. కలిసి అంటుంది ఇలానే వస్తాడు ప్రతి దగ్గరికి, ఆ టీ షర్ట్లు వేసుకుంటాడు, ఆ అభిమానం చూపిస్తాడు, సినిమా అంటే పిచ్చి, ఆ డైలాగ్స్ కూడా చెప్తుంటావు. ఫెంటాస్టిక్, వండర్ఫుల్. ఇంకా థ్యాంక్స్ ఎందుకు చెప్పారంటే మైక్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సిద్ధు గురించి కానీ అనుపమ గురించి కానీ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి కానీ చెప్పండి, మాట్లాడండి. మీరేం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. 2 మైకులు పంపించాం ఆయనకి. ఓకే, మీ పేరు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి. మనోజ్ మేడం. మనోజ్. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. పంచ్ దేవుడికి నా మీదే పంచ్ పలకనామా. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ మేడం? నో క్వశ్చన్స్. ఇంత పంపించండి. ఇటు ఎప్పుడు అట్టే వెళ్ళకండి, ఇటు రండి కాసేపు. మా అమ్మాయిలు కూడా ఉన్నారుగా, వాళ్ళతో మాట్లాడదాం. చాలా షైగా వచ్చి మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి? మాట్లాడతారా లేదా? చాలాసేపు వెయిట్ చేశారు కదా బయట. సిద్ధు గురించి, అనుపమ గురించి ఎవరి ఫ్యాన్స్ వీళ్ళు? లేదంటే ఏ కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? కమాన్ వద్దా? అది వెరీ గుడ్ పద్ధతి. పంపిస్తా, గట్టిగా వస్తుంది. సరిగ్గా ఏం పేరు? నా పేరు రాఘవ. రాఘవ, ఏం చేస్తుంటావు? మెడికల్ కోడర్. మెడికల్ కోడర్. ఓకే, సూపర్, వెరీ గుడ్. సో టిల్లు స్క్వేర్ గురించి? ఈగర్లీ వెయిటింగ్. ఓకే, డేట్? 29. ఏయ్ సూపర్, చప్పట్లు కొట్టండి ఒకసారి. డేట్ అయితే గుర్తుంది. మెడికల్ కోడర్. బట్ టిల్లు స్క్వేర్ గురించి దేనికి వెయిట్ చేస్తున్నారు రాఘవ మీరు? లిల్లీని ఎట్లా తగులుకుంటాడని. ఓకే ఓకే. రాధిక గాయం చేసిన తర్వాత లిల్లీని ఎట్లా తగులుతాడని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా చాలా రాధికాలు వస్తుంటారు. నెక్స్ట్ లిల్లీ కోసం వెయిట్ చేయాలి కదా మేము కూడా. మరి డీజే టిల్లు చూసి ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకనే టిల్లు స్క్వేర్ కోసం వెయిట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న మూవీ యూనిట్ కి సిద్ధు అనుభవం మధ్య ఎన్ని లిప్ సీన్స్ ఉన్నాయి? వచ్చిన తర్వాత మళ్ళీ మైక్ పాస్ చేస్తాం, అప్పుడు అడగచ్చు. ఓకేనా? ఇంకా రాలేదు కదా, వాళ్ళకి కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చాక ఖచ్చితంగా అడగండి. మీరు ఏం అడగాలి? ఓకే, ఆల్ రైట్. అండ్ మీ పేరు? ఓకే,
ఓకే సో రామ్ టిల్లు స్క్వేర్ గురించి ఎప్పుడైనా ఎవరికైనా డిస్కౌంట్ ఇచ్చి మీరు షాప్ బంద్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందా? లేదు మ్యామ్, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అలా రాలా. ఓకే, మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో అనుపమ గారి వల్ల. రాదు అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటారు, బోల్డ్ అని సినిమాలు చేస్తూనే ఉంటారు. సో వీల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్. బట్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసారా మీరు? యా మ్యామ్. డిడ్ యూ లైక్ ఇట్? యా మ్యామ్, వి లవ్ ఇట్. లైక్ కాదు, వి లవ్. ఫ్యాంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా సిచ్యువేషన్ అలా అనిపించింది. సరే, ఒక సిచ్యువేషన్, బెస్ట్ సిచ్యువేషన్ చెప్పండి. అవునా, వస్తుంది ఈ సెకండ్ ఎలాగ కారణం జన్మడు అనుకుంటున్నాను నేను, పిల్లు అన్న చూడకపోతున్నాను కాబట్టి. అందుకు కారణ జన్ముడు అనుకుంటున్నారా? ఓకే, వెల్ డన్. ఇంకా ఏమైనా చెప్పాలని ఉందా ఫర్ సిద్ధు కానివ్వండి, లేదంటే అనుపమ కానివ్వండి? Yes. ట్రైలర్ చూడొచ్చు. బాయ్స్, ఆర్ యు రెడీ? డాన్స్ అయితే పద్ధతిగా పోవచ్చు. బొమ్మ ఎట్టు. హార్టీ వెల్కమ్ టు అనుపమ అండ్ ఓ మై లిల్లీ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఓకే, సో మైక్ ఇప్పుడు సిద్ధు దగ్గరికి పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సిద్ధు మాట్లాడతారు, దెన్ అలాంగ్ విత్ ద ఫ్యాన్స్, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరితో కలిసి సాంగ్ ఆయన లాంచ్ చేస్తారు. సో రిక్వెస్టింగ్ అక్కడ మైక్ సిద్ధు దగ్గరికి పాస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఓ మై లిల్లీ సాంగ్ కి లిరిక్స్ రాసింది సిద్ధు అండ్ ఆంటనీ. అక్కడి నుంచే సిద్ధు మీరు అలాంగ్ విత్ ది ఆడియన్స్ ప్లీజ్. ఓకే 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 కాదు, ఫస్ట్ సాంగ్ ప్లే చేయట్లేదా? సాంగే ప్లే చేస్తున్నాం, అది మీరు చెప్తేనే ప్లే చేద్దామని అలాంగ్ విత్ ది ఆడియన్స్. కమాన్, అందరూ కలిసి ఓ మై లిల్లీ అనాలి సిద్ధు గారితో పాటు. పాట వినేస్తారా? చిన్న స్నిప్పెట్ ఇవ్వాలా ఇక్కడ? ఇవ్వండి ప్లీజ్. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమ్మా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ. ఓకే, సో అనుపమ సిద్ధు ఓ మై లిల్లీ ఆన్ స్క్రీన్ వాచ్ పేరు మారు మోగుతూనే ఉంది. అండ్ మా టిల్లు స్క్వేర్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఎప్పుడెప్పుడు మాతో జాయిన్ అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూనే వచ్చారు. అండ్ ఫైనలీ ద డే హెస్ కమ్. 29th టిల్లు స్క్వేర్ మన అందరి ముందుకు రాబోతుంది. అండ్ ఇవాళ ఓ మై లిల్లీని మీరు అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం సేపు మనం ఈవెంట్ చక్కగా ముందుకు వెళ్ళాలంటే మీరందరూ సెటిల్ అవుతే బాగుంటుంది కదా, ప్లీజ్, దట్స్ అ హంబల్ రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఓ మై లిల్లీ ఆ డైలాగ్స్ మాకు కావాలి. అండ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చినటువంటి అచ్చు గారు ఇంకొంచెం సేపట్లో మనందరితో ఇక్కడ జాయిన్ అవ్వబోతున్నారు. బట్ వి స్టిల్ హ్యావ్ ఫ్యూ మినిట్స్. అండ్ అందుకంటే ముందు
డైరెక్టర్ మలిక్ రామ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. ఒక సూపర్ బ్లాక్ బస్టర్ గారని పిలవాలనిపిస్తుంది. కానీ ఆయనకి వంశీ గారు అంటే ఇష్టం. కానివ్వండి, రీసెంట్ గా వచ్చిన మ్యాన్ కానివ్వండి, ఇలా చాలా శతమానం భవతి రీసెంట్ గా వరకు మేము వెయిట్ చేసేలా లేదు. ఇప్పుడే ఈ లెవెల్లో మీరు అందరూ వెల్కమ్ చెప్తున్నారు. 29th థియేటర్స్ లో రేంజ్ లో ఉంటుందో మాకు అర్థమైపోతుంది. సో ప్లీజ్ మీ అందరి కోఆపరేషన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సిద్ధుని అండ్ అనుపమ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మ్యూజిక్ ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి వచ్చింది. సో ఆదిత్య నిరంజన్ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నామండి. నిరంజన్ గారికి జాయిన్ అవుతుంది డైరెక్ట్ అండ్ అందరినీ కూడా పిక్చర్ ప్లీజ్. సో ఇప్పటి వరకు మనం వెళ్ళాక ఈ సాంగ్ కి వన్ ఆఫ్ ద లిరిసిస్ట్ యాంథనీ గారు సో మాట్లాడతారు. All these films. Sir, firstly, like in the good and No, strongly. If you watch the trailer, Sir. can you see the film with family members? ఫ్యామిలీ చూసారు ట్రైలర్ లో ఆ కార్ లో ఇది గానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ గానీ. హీరో టిల్లు లిల్లీ లవ్ లో అన్ని ముద్దు పెట్టుకున్నారండి. దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రిప్లై. అదే అంట దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. యాక్చువల్లీ మేము కూడా డీజేటీలు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్ గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్ లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకునే సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు. ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. బట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్. సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. It is not adult content, sir. It's a youth content. I'm not saying adult content. There are some adult jokes. ఏ jokes అండి? ఇప్పుడు ఆ కార్ లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్ లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్. దాంట్లో అడల్ట్
నో ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడటం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్ తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ గానీ ఆ డైలాగ్. అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్, నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1 కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1 కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా వెన్ దే రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్ లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్ లో ఉంటుంది సార్. బట్ మై క్వశ్చన్ వై యు వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా గానీ, మావింత కాదు వినమ గానీ, టిల్లు నవ్వు టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్స్ కదా సార్, యూత్ టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్ గా ఏదైనా యు ఆర్ సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యు వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్. No, we said we made a youth film which also families had to apparently like. So that gives us more confidence. We thought we made a youth film. So then absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్ గా మనం అందరూ చూసేస్తారులే అని తీయలేదు సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. మంచి క్వశ్చన్ అడగండి. పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి, అదే టిల్లు స్క్వేర్ కి వచ్చేసరికి అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు. రిలీజ్ అయ్యాము లేదు ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్ లో ఈ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక 2-3 హీరోయిన్స్ అనుకుని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారు? అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీంట్లో ఎందుకు అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్, మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా, బిఫోర్ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. మల్లిక్ గారు డైరెక్టర్ మలిక్ రామ్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. రిక్వెస్ట్ చేస్తున్నా మరి బ్లాక్ బస్టర్ సినిమా కూర్చుంటే అందరం కలిసి ట్రైలర్ చూడొచ్చు.
Very sorry to all of you, and నేను actually first time Tillu related ఒక event కి వస్తున్నా, and the response you guys gave us today is so good that ఇంకా ఒక్క ఈవెంట్ కూడా నేను వెళ్ళి యూట్యూబ్ లో మన సితారా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది కదమ్మా, అక్కడ చూసేయండి. ఓకేనా? ఎస్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా కూడా యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ప్లీజ్ వాచ్ ఇట్, అండ్ మీరు మళ్ళీ సాంగ్ వింటూనే ఉంటారు, వి ఆర్ ష్యూర్. అండ్ ఇప్పుడు to be very honest, so we'll see 29th ki గ్లామర్ థింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్ లో కంటే అనుపమకి గ్లామర్ థింగ్ రిలీజ్ పేరుతో యాడ్ అయింది. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా ఉన్నా చాలా ఈ అందరూ మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే బిఫోర్ కూడా చాలా మంది హీరోయిన్స్ పేర్లు రిలీజ్ పేరుకి వినిపించాయి, బట్ మీరు ఫ్యాన్ అయ్యారు. క్యారెక్టర్ తో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరీర్ లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 years నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్ లో, డిఫరెంట్ గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాస్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్ గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బి, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ, అది చేయడం.